మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈరోజు మీకోసం మా దగ్గర ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. మీరు ఎప్పుడైనా రాత్రిపూట అరటిపండు తిన్నారా? ఈ అలవాటు చాలా ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను ఇస్తుందని మీకు తెలుసా లేదా అలా చేయకూడదని మీరు ఎప్పుడైనా సలహా విన్నారా? మీ ఆలోచనలు మరియు అనుభవాలు మాకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి దయచేసి దిగువ కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈరోజు 92 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులు డాక్టర్ ఇక్కారి తేడాను మీకు పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆధునిక చికిత్సా పద్ధతులు మరియు సంప్రదాయ జ్ఞానం మధ్య ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన కలయికను కలిగి ఉన్న వ్యక్తి. ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రధాన అంశం అరటిపండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు. చూడటానికి చాలా సాధారణంగా అనిపించే ఈ పండు ఆరోగ్యంపై ఎంతటి గొప్ప ప్రభావాన్ని చూపుతుందో డాక్టర్ తేడా మనకు వివరిస్తారు. డాక్టర్ ప్రకారం, పడుకోవడానికి ముందు ఒక అరటిపండు తినడం అనేది శరీరం పొటాషియం మరియు ఇతర పోషకాలను గ్రహించడానికి సులభమైన మార్గం. ఈ అలవాటును కొనసాగించడం వల్ల మొత్తం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీకు మరింత శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునే విధానాన్ని మార్చగల ఈ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, స్నేహితులకు షేర్ చేయండి మరియు ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రిపూట అరటిపండు తిన్నప్పుడు మీ అనుభవం గురించి చర్చించడానికి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ మద్దతు మాకు మరియు మీ ప్రియమైనవారి ప్రాణాలను కాపాడే ఆరోగ్య జ్ఞానాన్ని అందించడానికి మాకు మరింత ప్రేరణనిస్తుంది. అరటిపండు ట్రైప్టోఫాన్కు అద్భుతమైన మూలం. అరటిపండు ట్రైప్టోఫాన్కు అద్భుతమైన మూలం అనే వాస్తవంతో మనం ప్రారంభిద్దాం. ఇది మెల్టోనిన్ మరియు సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి శరీరం ఉపయోగించే ఒక రకమైన అమైనో యాసిడ్. మానవ నిద్రకు ఇవి రెండు అత్యంత ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్లు. మెల్టోనిన్ నిద్రను నియంత్రించే హార్మోన్గా పరిగణించబడుతుంటే, సెరోటోనిన్ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు విశ్రాంతి కోసం ఉత్తమంగా సిద్ధం కావడానికి సహాయపడుతుంది. మన నిద్ర మరియు మేల్కొనే చక్రం నేరుగా మెల్టోనిన్ ద్వారా నియంత్రించబడుతుంది. ట్రైప్టోఫాన్ ఎందుకు అంత ముఖ్యమైనది? నిద్ర నాణ్యతపై ట్రైప్టోఫాన్ ప్రభావం 2021 సంవత్సరంలో నిర్వహించబడిన మరియు రివ్యూ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో పరిశీలించబడింది. ట్రైప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారం శరీరంలో మెల్టోనిన్ మరియు సెరోటోనిన్ అధిక స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుందని ఫలితాలు నిరూపించాయి. నిద్ర సమయం మరియు నిద్ర యొక్క లోతు, అంటే నిద్రలో అత్యంత కోలుకునే దశ గణనీయంగా పెరిగిందని కూడా అధ్యయనం సూచించింది. పడుకోవడానికి ముందు ఒక అరటిపండు తినే అలవాటును చేసుకోవడం ద్వారా మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు మరియు మరింత ఉత్సాహంగా మేల్కొనవచ్చు. ఈ సాధారణ పండు యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకండి. విటమిన్ బి6 మరియు పొటాషియం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మానవ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ బి6 మరియు పొటాషియం అనే రెండు ముఖ్యమైన ఖనిజాలు అరటిపండులో పుష్కలంగా ఉన్నాయి. డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల సంశ్లేషణకు విటమిన్ బి6 అవసరం. ఇది ఆనందం మరియు మానసిక సమతుల్యతకు సంబంధించిన పదార్థం. మరోవైపు, రక్త ప్రసరణ మరియు ఆరోగ్యకరమైన కండరాల పనితీరును నిర్వహించడానికి పొటాషియం అవసరం. విటమిన్ బి6 ఒత్తిడిని తగ్గించడానికి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడే న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుండగా, పొటాషియం రక్త ప్రసరణను పెంచడానికి మరియు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్లో ప్రచురించబడిన 2021 అధ్యయనం ప్రకారం, పొటాషియం మరియు విటమిన్ బి6 అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీవశక్తి మరియు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనుషులు ఈ పోషకాలను తీసుకున్నప్పుడు వారి జీవశక్తి మరియు శారీరక పనితీరు మెరుగుపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాల్లో ఒకటైన ఒత్తిడి తగ్గడాన్ని కూడా వారు గమనించారు. అదే సమయంలో కోరిక మరియు శారీరక పనితీరు పెరుగుతుంది. అరటిపండు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత లేదా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యం మరియు ఎముకల బలోపేతం. మనం ప్రస్తావించాల్సిన మూడవ అంశం గుండె ఆరోగ్యం.
రక్తనాళాల గోడలను సడలించడం ద్వారా గుండె ఆరోగ్యానికి కీలక పాత్ర పోషించే పొటాషియం అరటిపండులో ఉంది. ఈ ఖనిజం రక్తనాళాలను విస్తరింపజేసే పదార్థంగా పనిచేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అదనంగా, పొటాషియం శరీరంలోని సోడియం ప్రభావాన్ని ఎదుర్కోవడం ద్వారా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు ఒకటి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పొటాషియం అధికంగా ఉండే ఆహారం రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది మరియు గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు గుండె లయ మరియు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లు చూపించారు. రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకోవడం ధమనుల ఆరోగ్యానికి మరియు గుండె లయను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా అధిక రక్తపోటు చరిత్ర ఉన్నవారికి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సహజమైన మరియు ప్రభావవంతమైన మార్గం. 4వ అంశం ఎముకల బలం మరియు ఆరోగ్యం. అరటిపండులో ఫ్రక్టోఅరిగోసాకరైడ్స్ ఉన్నాయి. ఇది పెద్ద ప్రేగులో పనిచేసే ఒక ప్రత్యేకమైన ప్రిబయోటిక్. అరటిపండు నేరుగా కాల్షియం అందించే మూలం కాకపోయినప్పటికీ, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచడం ద్వారా ఈ ప్రిబయోటిక్స్ శరీరం కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అరటిపండు వంటి ఫ్రక్టోఅరిగోసాకరైడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమంగా తీసుకోవడం వల్ల శరీరం కాల్షియంను నిలుపుకునే సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఎక్కువగా అరటిపండ్లు తినే వారిలో ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వృద్ధులకు, ఋతువిరతి చెందిన మహిళలకు మరియు సహజంగా ఎముకల బలాన్ని పెంచుకోవాలనుకునే ఎవరికైనా ఇది చాలా ముఖ్యం. కాల్షియం నిలుపుదల పెరగడం వల్ల ముఖ్యంగా పండ్లు మరియు వెన్నెముక వంటి కీలక భాగాలలో ఎముక సాంద్రత మెరుగుపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. మీ ఆహారంలో అరటిపండును చేర్చుకోవడం అనేది ఎముకలను సహజంగా బలంగా ఉంచడానికి ఒక గొప్ప మార్గం. కండరాల ఆరోగ్యం మరియు తిమ్మిర్ల నివారణ. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి మరియు కండరాలు సరిగ్గా పనిచేసేలా చేయడానికి అవసరమైన మెగ్నీషియం మరియు పొటాషియం అరటిపండులో పుష్కలంగా ఉన్నాయి. మెగ్నీషియం కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడి లోతైన నిద్ర మరియు మెరుగైన కోలుకోవడానికి తోడ్పడుతుంది. అదే సమయంలో పొటాషియం రాత్రిపూట వచ్చే కండరాల తిమ్మిర్లను నివారించే సామర్థ్యానికి బాగా ప్రసిద్ధి చెందింది. నిద్రకు సంబంధించిన ఒక పత్రిక ప్రకారం, పడుకోవడానికి ముందు మెగ్నీషియం మరియు పొటాషియం తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది మరియు రాత్రిపూట కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి. క్రీడాకారులు లేదా శారీరక శ్రమ చేసే వారు మరియు నిద్రలో తరచుగా కండరాల తిమ్మిర్లను ఎదుర్కొనేవారు ఈ ఖనిజాల నుండి ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. అటువంటి వ్యక్తులు రాత్రిపూట బాగా నిద్రపోతారని మరియు తక్కువగా తింటారని, అలాగే కండరాల నొప్పులు తక్కువగా ఉండి వేగంగా కోలుకుంటూ మేల్కొంటారని పరిశోధనలు వెల్లడించాయి. రాత్రి భోజనంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల మీరు బాగా నిద్రపోవడానికి మరియు కండరాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మానసిక స్థితి మెరుగుదల మరియు భావోద్వేగ సమతుల్యత. సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల సంశ్లేషణకు విటమిన్ బి6 ఒక ముఖ్యమైన భాగం మరియు ఈ రకమైన పదార్థం అరటిపండులో చాలా ఎక్కువగా ఉంటుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించే మరియు మనుషులలో ఆనందాన్ని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అందరికీ తెలుసు. ఇది సంతృప్తితో పాటు విశ్రాంతికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరచడానికి అలాగే కోలుకునే నిద్రను నిర్ధారించడానికి అవసరం. అన్నల్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ బి6 తీసుకోవడం అనేది భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్య మెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. అధ్యయనంలో పాల్గొన్నవారు అరటిపండుతో సహా విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నారు మరియు వారు మరింత సంతోషంగా అలాగే ప్రశాంతంగా ఉన్నట్లు నివేదించారు. నిర్మలమైన భావన మరియు ఆరోగ్యకరమైన మానసిక స్థితితో పాటు వారు తేలికపాటి ఆందోళన లేదా బాధ వంటి లక్షణాలు తగ్గడాన్ని కూడా గమనించారు. మీరు రోజువారీ ఒత్తిడి లేదా మానసిక స్థితిలో మార్పులు మరియు తేలికపాటి ఆందోళనతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు ఒక అరటిపండు తినడం గురించి ఆలోచించండి.
ఈ సాధారణ చర్య వల్ల మీ భావోద్వేగ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. మెగ్నీషియం మరియు రక్తంలో చక్కెర నియంత్రణ. అరటిపండు మెగ్నీషియం మరియు పొటాషియం యొక్క అద్భుతమైన మూలం అని డాక్టర్ తేడా అదనంగా చెప్పారు. కండరాల విశ్రాంతికి మరియు రాత్రిపూట వచ్చే తిమ్మిర్లను నివారించడానికి ఇవి అవసరమైన ఖనిజాలు. అంతేకాకుండా పండిన అరటిపండ్లు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. దీని అర్థం అవి రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది రాత్రంతా స్థిరమైన రక్త చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పడుకోవడానికి ముందు మెగ్నీషియం మరియు పొటాషియం తీసుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది మరియు రాత్రిపూట కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి. అరటిపండులో ఉండే కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరీకరించడంలో ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలు సూచించాయి. ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనుమతిస్తుంది మరియు మీరు మెరుగైన కోలుకునే నిద్రను పొందడానికి సహాయపడుతుంది. పరిశోధన ఫలితాలు రాత్రి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలలో తక్కువ హెచ్చుతగ్గులను చూపించాయి. అదే సమయంలో జీవక్రియ ఆరోగ్యం మరియు నిద్ర నాణ్యత మెరుగుపడింది. టైప్ 2 డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి లేదా రాత్రి సమయంలో స్థిరమైన రక్త చక్కెర స్థాయిలను నిర్వహించాలనుకునే వారికి పడుకోవడానికి ముందు అరటిపండు తినడం ఒక అద్భుతమైన ఎంపిక. కిడ్నీ పనితీరు మెరుగుదల. శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి అరటిపండులో ఉండే పొటాషియం ఒక ముఖ్యమైన అంశం. ఇది కిడ్నీలు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీరం కోలుకునే స్థితిలోకి మారే రాత్రి సమయంలో ఇది చాలా ముఖ్యం. అమెరికన్ జర్నల్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం అరటిపండు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని క్రమంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పరిశోధకులు పాల్గొన్న వారిని చాలా సంవత్సరాల పాటు గమనించారు మరియు తగినంత పొటాషియం తీసుకునే వారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉందని మరియు వారి మొత్తం కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉందని కనుగొన్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారిలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మరియు కిడ్నీ రాళ్లు వచ్చే రేటు తక్కువగా ఉండటంతో పాటు కిడ్నీ పనితీరు మరియు రక్తపోటు నియంత్రణలో మెరుగుదల కనిపించిందని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. అరటిపండులోని పొటాషియం ఉప్పు వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను సమతుల్యం చేయడానికి మరియు నీరు నిలిచిపోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఆహారంలో అరటిపండును చేర్చుకోవడం అనేది మీ కిడ్నీలను ఆరోగ్యంగా మరియు ఖచ్చితమైన పనితీరులో ఉంచడానికి ఒక గొప్ప సహజ వ్యూహం. పెద్ద ప్రేగు ఆరోగ్యం. అరటిపండులో పెక్టిన్ ఉంటుంది. ఇది ప్రిబయోటిక్ లాగా పనిచేసే ఒక రకమైన కరిగే పీచు పదార్థం. ఈ రకమైన పీచు పదార్థం ప్రేగులలోని బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన పెద్ద ప్రేగును నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరం విశ్రాంతి తీసుకునే రాత్రి సమయంలో ఇది చాలా ముఖ్యం. పెక్టిన్ పెద్ద ప్రేగులో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది జీర్ణక్రియ సమర్థవంతంగా జరగడానికి అనుమతిస్తుంది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా పెక్టిన్ తీసుకోవడం వల్ల ప్రేగు ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. సాయంత్రం పూట అరటిపండు తినడం ద్వారా అధ్యయనంలో పాల్గొన్న వారు మెరుగైన జీర్ణవ్యవస్థను కలిగి ఉన్నారని మరియు వారి ప్రేగులలో మంట తగ్గినట్లు నివేదించారు. మలబద్ధకం లేదా క్రమం లేని విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఈ ప్రయోజనాలను పరిశోధన హైలైట్ చేసింది. అదే సమయంలో పెద్ద ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు మంటను తగ్గించడంలో సహాయపడింది. పెద్ద ప్రేగు ఆరోగ్యాన్ని రక్షించడానికి మరియు ప్రేగులు సాఫీగా పనిచేయడానికి ఒక సహజమైన పద్ధతి ఏమిటంటే సాయంత్రం పూట ఒక అరటిపండు తినడం. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు. విటమిన్ సి అనేది వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ రకమైన విటమిన్ అరటిపండులో చాలా ఎక్కువగా ఉంటుంది. అరటిపండులో ఉండే విటమిన్ సి శరీర రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది మనం నిద్రపోతున్నప్పుడు జరిగే కణాల పునరుత్పత్తి మరియు మరమ్మత్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. పడుకోవడానికి ముందు తగినంత మొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల రాత్రంతా రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేయవచ్చు.
ఇది మరుసటి రోజు ఉదయం మీరు నిద్రలేచే సమయానికి మీ రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా మారుతుందని నిర్ధారిస్తుంది. అన్నల్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, క్రమం తప్పకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రయోజనం. ఫ్లూ, జలుబు మరియు ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం. ఈరోజు వీడియోకి ఇది ముగింపు. మీకు సాయంత్రం పూట అరటిపండు తినే అలవాటు ఉంటే, మేము దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అరటిపండు వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు మీకు అన్నీ తెలుసా? మీ ఆలోచనలు మరియు అనుభవాలను కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు ఇతర ఉపయోగకరమైన వీడియోలను మిస్ కాకుండా ఉండటానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా ఈ అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను షేర్ చేయండి. రాత్రిపూట అరటిపండ్లను ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అలా మనం పడుకోవడానికి ముందు అరటిపండు తినడం వల్ల కలిగే 10 అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కలిసి తెలుసుకున్నాము. సమృద్ధిగా ఉన్న ట్రైప్టోఫాన్ మూలం ద్వారా నిద్రను మెరుగుపరచడం నుండి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం, ఎముకలు మరియు కీళ్లను బలోపేతం చేయడం అలాగే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లతో రోగనిరోధక వ్యవస్థను పెంచడం వరకు, ప్రతిరోజూ రాత్రి చేసే ఒక చిన్న సాధారణ అలవాటు మీ శరీరంలో ఎంతటి గొప్ప మార్పులను తీసుకురాగలదో డాక్టర్ ఇక్కారి తేడా అందించిన జ్ఞానం మనకు చూపించింది. ఈ సమాచారం విలువైనదని మీరు భావిస్తే, దయచేసి ఒక క్షణం కేటాయించి లైక్ బటన్ను నొక్కండి మరియు ఈ వీడియోను మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. మీ మద్దతు మాకు ప్రతిరోజూ పరిశోధనలు కొనసాగించడానికి మరియు ఉపయోగకరమైన ఆరోగ్య రహస్యాలను అందించడానికి ప్రేరణనిస్తుంది. మా తాజా వీడియోలను మొదటగా చూడటానికి సబ్స్క్రైబ్ బటన్ మరియు నోటిఫికేషన్ గంట చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మరోసారి సమయం కేటాయించి వీక్షించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు ప్రతిరోజూ మీ శరీరం చెప్పేది వినండి. మీకు మంచి నిద్ర మరియు పుష్కలమైన ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలలో మళ్ళీ కలుద్దాం.